గద్దరన్న గురించి మీ మాటల్లో చెప్పండి. గద్దరన్న తెలంగాణ ప్రాంతంలో యావత్ ఉద్యమ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసము మరి దొరల భూస్వాముల ఈ చెర నుంచి నిరుపేదల్ని బడుగు బలహీన వర్గాలని రక్షించడం కోసం తన పాట ఒక ఆయుధంగా మలిసి యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రాంతం నుంచి ఆంధ్ర అయితేంది, తెలంగాణ అయితేంది, రాయలసీమ అయితేంది, గద్దరన్న అంటే ఛత్తీస్గఢ్ అయితేంది, ఒరిస్సా అయితేంది, ఈ ప్రాంతాలకు గద్దర్ అనే వ్యక్తి, గుమ్మడి విఠలన్న అనే వ్యక్తి అనేది తెలియని వ్యక్తి ఇప్పటి వరకు లేదు. తన ఒక పాట ఒక తూటలాగా పేలి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలను అక్రమాలను అరికడుతందుకు పాట ఒక ఆయుధంగా మలిసి మరి రాసి పాడి ఈ వ్యవస్థను ఇట్లా కాదు ఉండేది ఇట్లా అని చెప్పేసిన వ్యక్తి గద్దరన్న. తూట తన వెన్నులో దిగినప్పటికి కూడా పాటను ఏ రోజు కూడా చనిపోయే చివరి క్షణాల వరకు కూడా పాటను విడవలేదు. కలామ తల్లి ముదుబిడ్డ గద్దరన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. గద్దరన్న కోసం ఒక పాట పాడు. పొద్దు పొడుపు నువ్వేలే నా గద్దరన్న, అడవికి ముద్దు కొడుకు నువ్వేలే అన్న గద్దరన్న, ఏడగాన రాకపోతివన్న గద్దరన్న, నువ్వేనాడైనా రాకపోతవన్న గద్దరన్న, ఆ చెట్ల కొమ్మలే అన్నదమ్ములాయే గద్దరన్న, ఆ చెట్ల కొమ్మలే అన్నదమ్ములాయే గద్దరన్న, ఆ సెలిమ నీళ్ళు అక్క చెల్లెలాయే గద్దరన్న, మాయన్న గద్దరన్న, పొద్దు పొడుపు నువ్వేలే అన్న గద్దరన్న, అడవికి ముద్దు కొడుకు నువ్వేలే అన్న గద్దరన్న. థ్యాంక్ యూ అన్న.